ఇక హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఎండతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు. ఇక కోటి దగ్గర వర్షపాతం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, ఉదయం నుంచి వర్షం కురుస్తుంది, అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఏమంటున్నారు నగరవాసులు? మనం చూడొచ్చు, నిన్ననే వాతావరణ కేంద్రం ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇంటీరియర్ కర్ణాటక, అటు మరట్వాడ కావచ్చు, ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ తమిళనాడు వరకు కూడా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో పాటుగా అటు భూ వాతావరణం వేడెక్కడం వల్ల అటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు రాష్ట్రంలో రానున్నటువంటి 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా నిన్ననే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఒక్కసారిగా భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఓల్డ్ సిటీ కావచ్చు, దాంతోపాటుగా నగర శివారు ప్రాంతాలలో కొంత అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు నగరంలో చూస్తే మాత్రం బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఖైరతాబాద్తో పాటుగా కోటి, నాంపల్లితో పాటుగా ఓల్డ్ సిటీలో కూడా కొంత మోస్తరు వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా దాదాపుగా 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు కూడా నగరంలో వర్షపాతం నమోదయ్యిందని కూడా అటు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఎండాకాలంలో ఇలాంటి వర్షాలను సంబంధించి చూస్తే మాత్రం థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటారు. థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి. దాంతోపాటుగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ హైదరాబాద్ నగర శివారులో కూడా ప్రజెంట్ వర్షం పడతా ఉంది. పలు ప్రాంతాల్లో దిల్షుక్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, దాంతోపాటుగా అయత్ నగర్తో పాటుగా బడంపేట్, సరూర్ నగర్, ఈ ప్రాంతాలలో ప్రజెంట్ ఇప్పుడు తేలికపాటి వర్షం పడుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి ఈసారి ఎండలకి సంబంధించి చూస్తే మాత్రం జనవరి నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రధానంగా ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగిందని కూడా చెప్పవచ్చు. మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయికి నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే ఈరోజు పడినటువంటి వర్షాలు కొంత ప్రజలకు ఉపశమనం కలిగించినాయని కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 42-45 డిగ్రీల వరకు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అటు హైదరాబాద్ నగరంలో మాత్రం దాదాపుగా 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈరోజు పడినటువంటి వర్షాలతో కొంత ఉపశమనాన్ని ప్రజలకు కలిగిందని కూడా చెప్పవచ్చు. కానీ ఈరోజు రేపు వర్షాలు పడ్డా కూడా తిరిగి మళ్ళా ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాదాపుగా 45 డిగ్రీల వరకు కూడా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటి నుంచి అటు వర్షాకాలం వచ్చేంత వరకు కూడా అడపాదడప కొంత వర్షాలు, థండర్స్టార్మ్ యాక్టివిటీ ఏర్పడి వర్షాలు కురిసినా కూడా ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత కొద్దిసేపటి నుంచి కూడా కోటిలో భారీ వర్షంతో పాటుగా కొంత తేలికపాటి వర్షం అనేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ప్రజెంట్ ఈరోజు రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ.